ప్రభా మరి మా ప్రాంతం నుండి ఆయన మరి ఇక్కడకు తండ్రి మరి బొల్లారానికి రాగలిగారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. ప్రభా మరి ఇక్కడ స్థిరపడటం కొరకై, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం కొరకై ప్రభా మరి మీరు చూపిస్తున్నటువంటి కృపలన్నిటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి వారిరువురిని అక్కను నన్ను ప్రేమించి ప్రభా మరి తండ్రి మరి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మరి దీపికాని బట్టి వందనాలు తండ్రి, మరి బేబీని బట్టి వందనాలు ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. చిన్న కుటుంబం, సంతోషకరమైనటువంటి కుటుంబం. అదే సమయంలో ప్రభా మరి నేను నమ్మినటువంటి కుటుంబం, మీ మీద ఆధారపడినటువంటి కుటుంబం ప్రభా. మరి నిజమైనటువంటి ప్రేమగల దేవుడమైనటువంటి నిన్ను మా దేవుడుగా మేము కలిగి ఉన్నాం. మమ్ములను మీరు మీ బిడ్డలుగా, కుమార్తెలుగా, కుమారులుగా, రాజులుగా, యాజకులుగా మమ్మల్ని చేసుకున్నారు. నిజమైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడు మా దేవుడైనందుకు వందనాలు ప్రభువా. మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అండ్ మరి అక్కడ మధిర ప్రాంతంలో మాదేవపురంలో ప్రభు మరి ఇల్లు కూడా కడుతున్నారు. దాదాపుగా తండ్రి పూర్తయింది. మీ ప్రేమ అంతటిని బట్టి, మీ కృప అంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇంకా మరి ఏమైనా పనులు జరగాల్సి ఉంటే సహాయం చేయండి. అన్న కూడా వెళ్ళాడు, రావాల్సి ఉంది, కృప చూపించండి ప్రభువా. ప్రయాణం అంతట్లో కూడా తోడ్పడుతురండి. అక్కడ ఇంకేమేమి కుటుంబ పరంగా తండ్రి మరి ఇంటి పరంగా ఏమేమి పనులు ఉన్నాయో వాటన్నిటి విషయాలు కూడా సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభుత్వం అక్క మరి తను చేయగలుగుతున్నటువంటి డ్యూటీని బట్టి వందనాలు. మరి అక్కడ వారు చేసే పని దగ్గర కూడా, కంపెనీలో కూడా తండ్రి మరి ఎంతోమందికి వీలున్నప్పుడల్లా మరి నీ గురించి చెప్తుంటుంది. మరి ఇంతకుముందు కూడా కొంతమందిని మందిరానికి తీసుకురాగలిగింది. అందుని బట్టి వందనాలు ప్రభువా. మరి కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేయండి అని కూడా చెప్పి మరి మందిరంలో ప్రార్థన చేయించారు. వారికి ఉన్నటువంటి ప్రేమను, ప్రయాసాన్ని తండ్రి మరి నలుగురు నమ్ముకోవాలి, నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆశ ఉంది సోదరికి. అందుని బట్టి వందనాలు ప్రభువా. బలపరచండి. ఇంకా వేరే వాళ్ళు కూడా మరి చెప్పారు వస్తామని తండ్రి. మరి వారి విషయంలో కూడా కృప చూపించండి. వీలైతే వారితో కూడా మాట్లాడటం కొరకే సహాయం చేయండి. దీపికను బట్టి వందనాలు తండ్రి. మరి చదువుతూ ఉంది, మరి ప్రైవేట్ తండ్రి ఉద్యోగం చేసుకుంటుంది ప్రభా. యవన కాలంలో మరి నేను నమ్మినటువంటి బిడ్డ ప్రభా. మరి గతంలో నీ మందిరంలో ఉండి కూడా మరి పరిచర్య చేయగలిగింది ప్రభా. మరి మీ కృపతో నింపండి, మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. చేస్తున్న డ్యూటీల్లో కూడా కృప చూపించండి. యవన కాలంలో నీకు సన్నిహితంగా ప్రభా నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు బ్రతికేటువంటి బిడ్డగా సిద్ధపరచండి. మరి తగిన సమయం మందు తన భవిష్యత్తు విషయంలో కూడా ప్రభా మరి మా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు కాదు, మీ తలంపులు మా తలంపులు వంటివి కాదు, మా అందరి కొరకు ప్రభా మరి మీకు తలంపులు ఉంటాయి. అందును బట్టి వందనాలు ప్రభా. మరి దీపిక విషయంలో తన భవిష్యత్తు ఏమై ఉన్నది మీరు ఎరుగుదురు. మరి తండ్రి తల్లి మరిచినా మీరు మరవని దేవుడు ప్రభా. మరి భవిష్యత్తు మీ చేతిలో ఉంది ప్రభా. మరి మీ చిత్తమైతే ముందున్నటువంటి భవిష్యత్తు విషయాలు కృప చూపించండి. బేబీని బట్టి కూడా వందనాలు. చదువుతూ ఉంది. మరి సెప్టెంబర్ 1 నుండి మరి క్లాసులు స్టార్ట్ అవుతాయి అన్నారు ప్రభా. మీ కృప చూపించండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా తండ్రి ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటున్నారు తండ్రి. మరి ఈ ఓనర్ వాళ్ళకి వారికి కూడా రక్షణ దయచేయండి. ఈ కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యథావిధిగా మరి ప్రకటించిన రీతిగా అనేక గృహాల్లో జరుపుతున్న రీతిగా మరి మా ప్రియుల గృహంలో తండ్రి మరి కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ విత్ బిలీవర్స్, విశ్వాసులతో కుటుంబ ప్రార్థన కార్యక్రమంలో ప్రభా మరి ఈ విధంగా మా ప్రియుల గృహాన్ని దర్శించడం కోసం నేను నీ దాసుల పిల్లలతో రాగలిగాం. ఈ కుటుంబంతో, మా ప్రియుల కుటుంబంతో ప్రభా మరి మాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు. మరి ప్రత్యేకంగా మరి తండ్రి దివ్య అని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి వారి తల్లిదండ్రులను బట్టి వందనాలు. సోదరి కోటేశ్వర సిస్టర్ని బట్టి వందనాలు ప్రభువా. మరి వెంకటేశ్వరరావు కూడా జ్ఞాపకం చేసుకుంటారండి, బలపరచండి. ఒక కుమారుని బట్టి కూడా వందనాలు ప్రభువా. మరి దివ్య తన విషయంలో కృప చూపించి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి, బలపరచండి. ఎదుగుతూ ఉన్నారు, చదువుతున్నారు, మంచి జ్ఞానం, మీ భద్రత, మీ కాపుదల యవన కాలంలో ప్రభా. మరి నిన్ను ప్రేమిస్తూ నీ తండ్రి
మరి నీ కొరకు బతికేటువంటి బిడ్డలుగా సిద్ధపరచండి. అన్నకు కూడా గతంలో మరి ప్రభా మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు మరి కిడ్నీలో సంబంధించినటువంటి ఇబ్బందితో ఉన్నప్పుడు ప్రభువా మరి ప్రార్థన చేయగలిగాం సంఘంగా. మరి ఆపరేషన్లో కూడా సాయం చేశారు. సంపూర్ణంగా తాకండి, బలపరచండి. సోదరి కూడా రాగలిగింది, అందుని బట్టి వందనాలు. బట్ డ్యూటీ చేసుకుంటున్నారు ప్రభువా. మందిరానికి రాలేనటువంటి మరి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు కల్పించండి, కృప చూపించండి, వారి అక్కర్లు కూడా తీర్చండి. మరి ఏ విధంగా తండ్రి సోదరు నల్లనక్కను బట్టి మరి ఆ కుటుంబాన్ని బట్టి సోదరుడు అన్నను బట్టి మరి ప్రభువా మరి వారి కుమార్తె కూతురుని బట్టి బాబుని బట్టి కూడా వందలు ప్రభువా. ఆ కుటుంబాన్ని బలపరచండి, సహాయం చేయండి. మరి ఏ విధంగా తండ్రి సోదరి బిజితక్కను బట్టి వెంకటేశ్వరరావు అన్న ప్రవీణ్ వారిని బట్టి వందనాలు. మరి అంత మాత్రమే కాదు సోదరి అరుణక్కను బట్టి వెంకటేశ్వరరావు అన్న మరి అజయ్ మానుష ఆ కుటుంబాలను బట్టి కూడా వందనాలు, బలపరచండి. వారు కూడా ఊర్లో ఉన్నారు, కృప చూపించండి. సోదరి టీచర్ అరుణక్కను బట్టి వందనాలు, అన్నను బట్టి మరి వారి పిల్లలను బట్టి కుమార్తెలను బట్టి వందనాలు ప్రభువా, బలపరచండి. మరి కుమారుడు కుమార్తె వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి వారు చేయగలుగుతున్నటువంటి పన్ను బట్టి కూడా వందనాలు. సోదరుడు కోటేశ్వరరావు అన్న జ్యోతక్కను బట్టి కూడా వందనాలు. సోదరి ఆ కుటుంబాన్ని కూడా బలపరచండి తండ్రి. మరి వారు చేయగలుగుతున్న పని వాటిలో కూడా కృప చూపించండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వారందరిని బట్టి వందనాలు. అక్కడ కూడా జ్యోతక్క మరి సునీల్ బ్రదర్, కోటి బ్రదర్ వారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు ప్రభు, బలపరచండి. ఈ విధంగా తండ్రి ఈ కుటుంబాలన్నిటినీ నాయన మరి మా ప్రాంతం నుండి తండ్రి మరి ప్రభు నిన్ను నమ్మినటువంటి బిడ్డలను నీ రక్తం చేత ఏర్పరచబడినటువంటి వారిని తండ్రి నీ కుటుంబస్తులను ఈ విధంగా తండ్రి మా ప్రియుల్ని తండ్రి ఈ విధంగా నాయన మరి మా సంబంధికుల్ని ప్రభు మరి ఈ విధంగా తండ్రి ఈ విధంగా కలుసుకున్నటువంటి కృప మాకు దయచేశారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభు మరొకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరిని బట్టి వందనాలు. కొంత సమయం కూడా గడుపుతున్నాం ప్రభు, మీ స్వరం వినిపింపజేయమని మాతో మాట్లాడుతున్నామని వేడుకొనొచ్చు. మరి కొడుకంతటిని బట్టి వందనాలు. మరి ఈ మరి అయిపోయే వరకు ప్రభు మీ కృపను మేము అనుభవించినట్లు సహాయం చేయమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. పాడుకుందాం. మీకు ఏ పాట ఇష్టం? ఈ పుస్తకం అంతట్లో మంచిగా వచ్చే పాట, ఇష్టమైన పాట, దివ్య కానీ బేబీ కానీ ఎవరైనా చెప్పండి. ఎనీ ఇక్కడ కుటుంబ ప్రార్థనగా మీ చాయిస్. అదే మామూలు అనుకోండి, నా ఇష్టం వచ్చింది పాట పాడతా, నా ఇష్టం వచ్చింది చెప్తా. ఇది అట్లా కాదు, ఈరోజు మీది. దివ్య చెప్పు. ఎంతసేపా దివ్య చెప్పు. హల్లెలూయా పాడదా? సరే హల్లెలూయా పాడేదా? లేదు మీ ఇష్టం. 190 కొత్త పుస్తకంలో 198. ఆ 760 పాత పుస్తకంలో.
760 పాత పుస్తకంలో, 198 కొత్త పుస్తకంలో. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి.
చుంటివి ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరితును కష్టములన్నిటినీ ప్రియముగా భరితును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడే తిప్పు హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును నీ వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. చదువుదాం మీ కుటుంబ ప్రార్థన వాక్యాన్ని చదువుదాం. చెప్తారా? బాగున్నారా? యోబు గ్రంథం అధ్యాయం అట్లా కాదు, అంటే అట్నే ఆడదాకా వచ్చి చదివారా? మొదటి యోబు గ్రంథం మొదటి అధ్యాయం చదువుకుందాం. కొన్ని వాటర్ తీసుకున్నాం. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. అందరు కలిపి ఒక వచనం చదవండి, నేను ఒక వచనం చదువుతా. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు.
అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక అతడు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. యెహోవా, నేను నాశనకుడను సంగతి ఆలోచించి అతడు చదవండామా. అని అడుగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, అతనికి అతనిటి వారికి అతను కలిగిన సమస్తములకు చుట్టుకుని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బాగా విస్తరించుచున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. కూర్చో. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి, చెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పని వారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. చదవండి. ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని పొరిగించుకొని మీద సాష్టాంగ నమస్కారం చేసిపోయాను. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. సరే, ఈ అధ్యాయాన్ని మరి దేవుడు మన కొరకై దీవించును గాక. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ప్రారంభం మాత్రం మరి వచన రూపంలో ఉంది. పీఠిక అనొచ్చు దీన్ని. మిగతా అధ్యాయాలన్నీ మళ్ళా వచన రూపంలో ఉంటాయి, పద్య రూపంలో ఉంటాయి. చివరి అధ్యాయంలో కొంత భాగం మళ్ళీ వచన రూపంలో ఉంటుంది అన్నమాట. అయితే యోబు గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, టోటల్గా అసలు అది సంఘటన ఏంది, ట్రైలర్
ట్రైలర్ అంటారు, ట్రైలర్. ఆ ట్రైలర్ ఫస్ట్ అధ్యాయంలోనే మనకు అర్థమవుతుంది. మిగతా అధ్యాయాలు 42 అధ్యాయాలు, మిగతా అధ్యాయాలు ఏందా అంటే వాదన. ఆయనకి నలుగురు స్నేహితులు ఉంటారు, జోఫరు, బిల్దదు, ఎలీఫజు, ఏలీహు అనేటువంటి నలుగురు స్నేహితులు ఉంటారు. ముందు ముగ్గురు స్నేహితులు వస్తారు, తర్వాత ఇంకొక స్నేహితులు వస్తారు. ఈయనకు అనారోగ్యం, మరి ఈయన అంత నష్టపోయి ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈయనకి వాగ్వాదం జరుగుతుంటుంది అనమాట, మాట్లాడుకుంటుంటారు. ఆయన అట్లనే మరి వికృతంగా కూర్చొని ఉన్నప్పుడు, ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మాట్లాడతాడు. ఆయన 2-3 అధ్యాయాలు మాట్లాడతాడు. అంటే మాట్లాడింది 2-3 అధ్యాయాలు ఉంటుంది అనమాట. దానికి యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆ తర్వాత ఇంకో స్నేహితుడు మాట్లాడతాడు, దానికి యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆ తర్వాత ఇంకో స్నేహితుడు మాట్లాడతాడు, అట్లా యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తారు. ఇట్లా మరి ఒక్కొక్కళ్ళు 3-3 సార్లు మాట్లాడతారు. 3-3 సార్లు ఆయన కూడా ఆ నలుగురికి 3-3 సార్లు ఆయన జవాబిస్తాడు. మధ్య మధ్యలో దేవుడు కూడా ఇంటర్ఫేర్ అవుతాడు, కల్పించుకొని దేవుడు కూడా మాట్లాడతాడు. అది కొన్ని అధ్యాయాలు ఉంటుంది. ఇక టోటల్గా 42 అధ్యాయాల చరిత్ర ఇది. ఏముంది అంటే ఇది ఉంది. ఏముంది? యోబు యొక్క నలుగురు స్నేహితులు మాట్లాడడం యోబు గారిని. అంటే మనం అర్థం కావడానికి చెప్తా. నీకు ఇది ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, నీకు కష్టాలు ఎందుకు వచ్చినాయి, నీ ఆస్తి ఎందుకు పోయింది, నీ ఆరోగ్యం ఎందుకు చెడిపోయింది, నువ్వు ఎంత పాపాత్ముడు, నీ కొడుకులు ఎందుకు చచ్చిపోయారు, వాళ్ళు ఏదో పాపం చేసి ఉంటారు, నువ్వు దుర్మార్గుడివి, అన్యాయస్తుడివి, అందుకని ఇట్లా జరిగింది అని వాళ్ళు అనడం. ఈయనేదో చెప్పటం దానికి, లేదు లేదు నేను అట్లా కాదు, అట్లా చేయలేదు, దేవుడు ఎందుకు చేశాడు ఇట్లా అని. అంటే అవి పెరుగుతుంటాయి కదా మాటలు, అట్లా ఆయన పెరగటం. చివరిలో దేవుడు కూడా ఇంటర్ఫేర్ అయ్యి, లేదు లేదు మీరే తప్పు మాట్లాడారు, నా సేవకుడు యోబే కరెక్ట్గా మాట్లాడాడు అని ఆయన చెప్పడంతో అది యోబు గ్రంథం ముగిసిద్ది అన్నమాట. సరే, యోబు అనేటువంటి ఈ గ్రంథం బైబిల్లోనే అన్ని గ్రంథాల కంటే ముందుది. బైబిల్ క్విజ్లో నన్ను అడిగితే బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో పురాతన పుస్తకం ఏది? యోబు గ్రంథం. ముందు దొరికిన పుస్తకం ఏది? యోబు గ్రంథం. ముందు రాయబడిన పుస్తకం ఏది? యోబు గ్రంథం. ముందు ప్రింట్ అయిన పుస్తకం ఏంది? బైబిల్లో 66 పుస్తకాల్లో ముందుగా ప్రింట్ అయిన పుస్తకం ఏంది చెప్పండి? యోబు గ్రంథం. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రంథం ఇది. సరే, ఈయన గురించి ధ్యానించాలంటే మరి ఏదో ఒక మనకి ఇక్కడ ఉన్నటువంటి 15-20 నిమిషాలు, ఒక అర్ధగంట సమయంలో తెలిసిపోయేది కాదు. దేవుడు ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గురించి ఒక దిక్కు ప్రపంచానికే తూర్పు. ఇప్పుడు 4 దిక్కులు ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఒక దిక్కులోనే, అంటే తూర్పు దిక్కులోనే ఈయనంత ధనవంతుడు ఎవరు లేరు. ఈయనంత ధనవంతుడు ఎవరు లేరు. ఆయనకి ఏమేమి ఉన్నాయి కూడా మరి రాయబడింది. ఎంత ఆస్తి ఉన్నదో కూడా రాయబడింది. 7 కొడుకులు, ఎంత ఫ్యామిలీ, 3 పిల్లలు, ఆడపిల్లలు, ఎంత పెద్ద ఫ్యామిలీ ఇది. ఆ రోజుల్లోనే 10 మందిని కన్నాడు ఆయన భార్య కలిసి. 10 మంది సంతానాన్ని కనగలిగారు ఆ రోజుల్లోనే. అంటే ధన్యులు. ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఆస్తి మరి ఎట్లుంది? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలు ఎడ్లు. అంటే 500 జతలు ఎడ్లు అంటే 1000 ఎడ్లు. 500 జతలు అంటే ఎన్ని? 1000 ఎడ్లు. 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. ఇంతగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇది శారీరకంగా, భౌతికంగా చూడ్డానికి మనుషుల్లో. అయితే స్పిరిచువల్ కోణం కూడా ఉంది. ఈ స్పిరిచువల్ కోణం ఎవరో మరి ఆయన గురించి ఎవరో వేరే వాళ్ళు చెప్పటం, లేకపోతే ఆయన గురించి ఆయన చెప్పుకోవటం కాదు, కానీ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి వచ్చినలోనేమో ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు, చదవండి, మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ మాటలు 3 సార్లు ఉంటాయి. 8వ వచనంలో కూడా. 8వ వచనం, నా సేవకుడైన యోబు సంగతి గురించి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. తర్వాత 2వ అధ్యాయము
3వ వచనంలో, 2వ అధ్యాయము 3వ వచనంలో. చదవండి, 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ 2 సార్లు దేవుడే, ఒకసారి పరిశుధాత్మ దేవుడు, ఈ 2 సార్లు అందుకు యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి, ఆయన క్వాలిటీస్ గురించి. లోకమేమో మీరు ఏ కులం, మీది ఏ మతం, నీ ఉద్యోగం ఏంది. ఇప్పుడు సపోజ్ దీపిక నాతో మాట్లాడు, నాకు బాగున్నావు ఏం పేరమ్మా నీ పేరు? దీపిక. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది నాది? ఏం చేస్తావు? అంతేనా? ఏం చేస్తావు అంటే ఆమె ఏదో చేయలే కదా, డ్యూటీ చేస్తేనే మంచిదని అంటే ఏదో ఒక పని చేసుకోవాలి. సరే, అంతటితో ఆగను. ఎంత వస్తుంది అంటే జీతం ఎంత వస్తుందో కూడా అడగాల. ఎంత సంపాదించారు, ఏమైనా ఉందా? ఇది ఎగ్జాంపుల్. ఒక సంబంధం మాట్లాడాలంటే ఎన్ని కదాక, ఒక సంబంధం మాట్లాడదామని పోతే అబ్బాయి గురించి ఇంత, అమ్మాయి గురించి ఇంత. వాళ్ళకి ఏం కావాలంటే ఎరుపా, తెలుపా, నలుపా, పొట్ట, పొడుగా, చదువు లేదా, పని చేస్తారా, చేయరా, అందంగా ఉంటారా, ఉండరా, వికలాంగులా, మంచోళ్ళ, ఆ కులమా, ఈ కులమా, డబ్బు ఎంత ఉంది, పొలం ఎంత ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, ఇవన్నీ అడుగుతుంటారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నారా? ప్రార్థన చేసుకుంటారా? మందిరానికి పోతారా? భయభక్తులు కలిగి ఉంటారా? బాప్తిసం తీసుకున్నదా పాప, లేదా ఆ బాబు బాప్తిసం తీసుకున్నాడా? యేసు ప్రభువుని ఎరుగుదురా? రక్షణ పొందారా? మారు మనసు పొందారా? బైబిల్ చదువుకుంటారా? ప్రార్థన చేసుకుంటారా? లోబడి ఉంటారా? ఆత్మీయంగా ఉంటారా? ఈ క్వశ్చన్లు వేస్తారా? వేయరు. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, యోబుకు అది ఉంది, ఇది ఉంది. అది ఉంది, ధనం లోకం పరంగా చూసుకోవాలండి. ఎంత ధనవంతుడు, ఎంత బంగారం, ఎంత స్నేహితులు, ఎంత కుటుంబం, ఎంత పిల్లలు, ఎన్ని గాడిదలు, ఎన్ని ఒంటెలు, ఎన్ని గుర్రాలు, ఎన్ని ఎద్దులు, అంతవరకేనా? ఇటు మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, అతడు న్యాయం, అతడు ఎవరు? ఫస్ట్ యథార్థవర్తనుడు కదా, న్యాయవంతుడు, భయభక్తులు గల్లోడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. సరే, ఈ లక్షణాలు మనం చూస్తే యథార్థత, ఒరిజినాలిటీ. మనం ఏ పని చేసుకున్నా యథార్థంగా ఉండాలి. యథార్థత అంటే ఏంటిది? యథార్థత అంటే ఏంటి? నిజం. యథార్థం అంటే ఏంది? నిజం, యథార్థవంతం. మరి బయట ఒకటి ఉండొద్దు, బయట ఒకటి లోపల ఒకటి ఉంటుంది. యథార్థంగా ఉండాలి, రియాలిటీగా ఉండాలి. లేదు, ఈ లోకంలో నటనే నచ్చుతుంది, నటులే. యథార్థవాది లోక విరోధి. నిజం చెప్పు, మొహం మీద చెప్పు, నీ అంత చెడ్డోడు లేడు. మళ్ళీ మసిపోయి మేకప్ అయ్యి కవర్ చేయి, దీన్ని మించిన వాళ్ళు లేరు. లోకం ఇదే కోరుతుంది. వాడెవడనో హీరో అంటది, వాడెవడనో హీరో అంటాడు. వాడు సినిమాలో ఒక ఇట్లా గుద్దితే 10 మంది లేచి పడతారు. మరి నిజంగా ఒక్కడిని కొడతారా అంటే, మళ్ళీ ఆ సినిమాలలో పెట్టేవాళ్ళని ఒక్కొక్కడు ఇంతలా ఉంటాడు, ఇంతలా ఉండవు. 10 మందిని ఒక్క గుద్దు అనంలోనే గాలిలో ఇట్లా అద్దాలు పగిలిపోతుంటాయి, కార్లు ఇరిగిపోతుంటాయి, చెట్లు ఇరిగిపోతాయి. నిజంగా ఈ బక్క పీసుగాడు వాళ్ళల్లో ఒక్కడైనా కొడతారా? ఇప్పుడు వాడికి లోకం ఏమి నవ్వుతుంది? ఎవడిని హీరో అంటుంది? ఈ హీరోయిన్లు మేకప్ లేకుండా బయటికి రమ్మని ఒకదాన్ని ఎందుకు పనికిరారు? నటన నచ్చుతుంది. మన యథార్థంగా ఉండాలి దేవుడి బిడ్డలో, పైన ఒకటి లోపల ఒకటి కాకుండా ఒరిజినాలిటీ. 2 ఒకటే. పైన లోపల ఉండేవాడు ఒకడే, బయటకు మనం ఎట్లా ఉన్నామో లోపల ఉండేవాళ్ళం కూడా అట్నే ఉండాలి. లోపల ఎట్లా ఉన్నామో బయట కూడా అట్లానే ఉండాలి. అది యథార్థత అంటే. అలాంటి వాళ్ళు దేవుడికి నచ్చుతారు, అలాంటి వాళ్ళు దేవుడికి నచ్చుతారు అంటుంటారు చాలామంది మనుషులు. అవునన్నా, నాకు యథార్థంగా మాట్లాడే వాళ్ళే నచ్చుతారు. ఆ మొహం అబద్ధం అదంతా.
బయటికే అంటారు అబద్ధం, అది బయటికే అంటారు, కానీ యథార్థంగా ఉండాలి. మరి తప్పు చేసినామని చెప్తే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ యథార్థత అంటే ఏంటంటే, నేను ఏదైనా నష్టం చేసిన, మన కంపెనీలో ఉంటాం, నా వల్ల ఏదో నష్టం జరిగింది, మనం ఏదన్నా మరి అబద్ధం ఆడి తప్పించుకొని ఎవరి మీదనో వాళ్ళ మీదనో చెప్పి అసలు నేను చేయలేదంటే ఓకే. ముందుగా బేషరత్తుగా వచ్చి అయ్యా నిజమే నా తప్పు జరిగింది, నా వల్ల జరిగిందంటే నువ్వు నష్టపరిహారం కట్ట అంటాడు. ఏమంటాడు? నువ్వు నష్టపరిహారం కట్ట అంటాడు. చూడండి, అతనికైనా మరి వీళ్ళు నిజంగా యథార్థంగా ఒప్పుకున్నారు, పోనీలే, నిజాయితీ పరుల వాళ్ళు, యథార్థవంతులు, చెప్పింది ఉండదు చెప్పారు అనుకుంటాడా? అనుకోడు. నువ్వు చేసినావు కాబట్టి నువ్వు కట్టు. ఇప్పుడు అందుకని మనుషులు ఏమవుతారు? చేసినా కానీ నేను చేయలేదంటారు. అదే నేను అంటాను, అంటే మీకు జరిగిందని నాకు తెలియదు కదా విషయం. తిప్పు తిప్పు మంచి చూడండి, యథార్థంగా ఉంటే కూడా పని కాదు, అట్లా ఉంటుంది లోకం. పడ్డారు. తర్వాత న్యాయవంతుడు. దీపిక, యోబు గురించి తెలుసుకోవాలనుకున్నావు కదా, రెండోది ఏంది? ఆయన న్యాయవంతుడు. న్యాయం, అన్యాయం కాదు, అన్యాయం చేయొద్దు. ఎంత లోకం కంపెనీలలో ఎంత అన్యాయం చేస్తారో ఓనర్లు, అన్ని అన్యాయపు తీర్పులు, అన్యాయపు బిల్లులు, అన్యాయపు ఆడేముండదు. నాకు కూడా తెలుసు, బ్యాచ్ నెంబర్ చెడిపోతే చాలు. నిజమే కాదక్క? కెమికల్ ఒకటి ఉంటుంది ఆయిల్ లాగా, పోయిన సంవత్సరం కూడా ఆ బ్యాచ్ నెంబర్ చెడిపేసి మళ్ళీ లిక్విడ్స్ అన్నీ కలుపుతారు, కలిపి మళ్ళీ ఏదో కొత్తది అన్నట్టు. అది డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. ఆ ఎక్స్పైరీ అయిపోయినటువంటి వాటిని బ్యాచ్ నెంబర్ చెడిపేస్తుంటారు. అంటే మోసం కాదా? అది న్యాయమా? అది అన్యాయం. అయితే దేవుడు రోజు ఏడుతున్నా 2 నెలలు బట్టి రోజు ఏడవడమే డ్యూటీకి పోయి తెలుసా? ఏం చేస్తాం? ఎక్కడ న్యాయం ఉంది? లేదు, కష్టపడి పని చేస్తాం, ఏం న్యాయం లేకుండా పోతుంది. న్యాయం లేదు. నాకు మంచిగా అలా మంచి గురించి కూడా ప్రార్థన. సరే 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 అడుగన్నా ఇగో ఈ కంపెనీలో మస్తు ఏడుతున్నా, రోజు కూడా ఏడవడం. సరే 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 అయితే న్యాయం, మనం దేవుడి బిడ్డలకి ఎట్లా ఉండాలా? న్యాయంగా ఉండాలా. అది మనకైనా ఒకటే న్యాయం, వేరే వాళ్ళకైనా ఒకటే, బయట వాళ్ళకైనా ఒకటే. మనకు ఒక రకంగా వేరే వాళ్ళకు ఒక రకంగా చెప్తున్నా, అది అన్యాయం. మనకు ఒక రకంగా వేరే వాళ్ళకు ఒక రకంగా చెప్తున్నాం అంటే అది అన్యాయం. దేవుడు బిడ్డలుగా మనకు ఒకటే న్యాయం, బయట వాళ్ళకి ఒకటే. నేను తప్పు చేసినా అదే తప్పు నష్టం, బయట వాళ్ళు చేసినారు. నా పిల్లలు తప్పు చేసినా అదే, వేరే వాళ్ళ పిల్లలు చేసినా అదే న్యాయం. ఇక్కడ యోబు గారు న్యాయంగా ఉన్నాడు, న్యాయ ప్రవర్తన దేవుడికి ఇష్టం. ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు, ఇది మెయిన్. అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి దేవుడు అంటే లెక్క ఉండదు. బాగా పనోళ్ళు ఉండి లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉండి, ఉద్యోగం ఉండి, లేకపోతే ఇల్లులు ఉండేవాళ్ళు దేవుడిని నమ్ముతారా? నమ్మరు. దేవుడు కాదు, దేవుడు ఏడున్నా దేవుడు ఎందుకు నువ్వు? నేను చిన్నప్పుడు నన్ను స్కూల్లో క్రీస్తు అనేవాడు. ఏమనేవాళ్ళు? క్రీస్తు వచ్చిండ, క్రీస్తు బయలుదేరిండి క్రీస్తు. అరే నీ వయసు ఏంది? ఎప్పుడురా నువ్వు దేవుడిని నమ్ముకోవాలి? నేను కూడా రిజర్వేషన్ ఉన్న కులంలోనే పుట్టిన. అయితే నీకు ఏందిరా, నువ్వు మంచిగా చదువుకుంటే మీకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. ఇదేం కర్మరా? మీ నాన్న చెడిపోయిండు, మీ తాత చెడిపోయిండు, మీ నాన్న చెడిపోయిండు. నువ్వైనా మంచిగా చదువుతూ ఉద్యోగం సంపాదించుకో, పెళ్లి చేసుకో, పిల్లలు కూడా పుడతారు, ముసలోడు అవుతూ 60-70 ఏళ్ళు వస్తాయి, శాతగానోడు అవుతూ, అప్పుడు నమ్ముకో. చచ్చిపోతే పరలోకానికి పోతావు. అప్పటిదాకా అవసరం లేదు, నీకు ఉద్యోగం చేసుకో. నీకు వచ్చిండ క్రీస్తు కామెంట్ చేసేవాళ్ళు, క్రీస్తు హల్లెలూయా బిడ్డ అనే అట్లా పడ్డాం. అంటే లేకపోయినా, ఇబ్బందిలో ఉన్నా, కష్టంలో ఉన్నా,
దేవుడి కోసం బతకాల, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు యోబు గారు. ఆ తర్వాత చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనమును ఇది మనకు ఉండాల్సినటువంటి ఇంకొక రకమైనటువంటి లక్షణం. విసర్జించాల. చెడు అది చెడని మనకు తెలిసిన తర్వాత దాని జోలికి పోకూడదు, తీసి పారేయాలి. విసర్జించడం అంటే ఇప్పుడు మల విసర్జన, మూత్ర విసర్జన అంటుంటారు. అంటే అవి పనికిరాని అంటారు. మనం ఏం చేస్తూ ఉంటాం, దూరంగా పడేస్తూ ఉంటాం. పెంటది. చెడుతనం విషయంలో మనం అట్లా ఉండాలి. పాపం, అక్రమం, అన్యాయం ఎక్కడ ఉందంటే దాన్ని మనం విసర్జించుకోవాలి. పడకూడదు మనకు. అది దాని ఆలోచన రాకూడదు మనకు. దాని ఆలోచన మనకు రాకూడదు. విసర్జించాల. చెడుతనమును విసర్జించాలి. చాలామంది లోకంలో చెడునే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మన స్నేహితులు కావచ్చు, మనం పనిచేసే దగ్గర కావచ్చు, చదువుకునే దగ్గర కావచ్చు. చెడు నష్టపెట్టడానికి, పాపానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలి? దేవుడి బిడ్డలుగా విసర్జించాల. మనకు తగవు, మనకు జల్లవై సెలితియా సరదా మాటలు, పోగురు మాటలు, చిల్లర మాటలు, అల్లరి చిల్లర మాటలు, మరి ఇంకా బూతు మాటలు మనం యాక్సెప్ట్ చేయకూడదు. మీరు అంటున్నారని నేను అనట్లేదు, అనకూడదు కూడా. ఈ రోజులు దేవుడి బిడ్డలం కాబట్టి ఇవి ఎవరన్నా అనుకుంటే వెళ్ళిపోవాలి ఆడ నుంచి. విసర్జించడం అంటే ఏంటంటే వాళ్ళని పంపించడం కాదు. అవసరమైతే మనం అక్కడ నుంచి ఏంది పోతున్నాం అంటే నాకు ఇవన్నీ పడవు ఏమనాలే, నాకు ఇవన్నీ వాళ్ళు అప్పుడు అంటారు. మరి వాళ్ళు ఉన్నారు ప్రార్థన పోయేళ్ళు, దేవుడి బిడ్డలు, మనం ఇట్లా మాట్లాడుకోకూడదు. మన ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఏదేదో ఖాళీ టైం దొరికినప్పుడు ఏదో మాట మీద మాట్లాడి సినిమాల గురించో దేని గురించి చెప్పుకుంటుంటారు. నేను ఏనను అది మనం అక్కడ నుండి వస్తున్నాం అనుకోండి, ఈసారి చెప్పుకోరు మనం ఉన్నప్పుడు. వాళ్ళు వస్తే దేవుడు మాటలే చెప్పుకోవాలా, మంచి మాటలు అగు అనాలి. ఏమనాలి? మనం పోయినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పుకున్న వాళ్ళు కూడా ఆగరా వాళ్ళు పోని అనాలి. ఆ సాక్ష్యాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అది చెడుతనం విసర్జించడం. నాకు వద్దు, మనకొద్దు, పట్టించుకోకూడదు, అంటించుకోకూడదు. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఆత్మీయుడైన ఆ ఆత్మీయుడు తన కొడుకులు ఏమన్నా మనసులో తప్పు చేశారేమో అని అరుణోదయమున లేచి వాళ్ళందరిలో ఒక్కొక్కళ్ళ కోసం బలర్పించేవాడంట. చూడండి 5వ వచనంలో చివరి భాగంలో చూడండి. వారి ఇందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వచ్చెను, నిత్యము అలాగు చేయుచుండెను. వాళ్ళ కొడుకులు, పిల్లలు మనసులో దేవుణ్ణి ఏమన్నా ఇబ్బంది పెట్టారేమో, ఏమో దూషించిరేమో. నిజంగా దూషించిన వాళ్ళు కూడా చేయరు ఇట్లా. ఆయన ఏం చేశాడు తెలుసా? నా బిడ్డలు మనసులో దేవుణ్ణి ఏమన్నా ఇబ్బంది పెట్టారేమో. మరి మన లోకంలో ఎట్టుందంటే ఎంత దుర్మార్గుడినైనా, ఎంత కఠినుడినైనా, ఎంత దుర్మార్గుడినైనా తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? సపోర్ట్ చేస్తుంటారు. తెలుసు కదమ్మా, సపోర్ట్ చేస్తుంటారు. వీళ్ళు ఎవరు? జొల్లు నవీను, జొల్లు శివ, ఆంజనేయులు మహమ్మద్ పాషా, వీళ్ళు తెలుసా మీకు? సీను, జొల్లు నవీను, ఆంజనేయులు, మహమ్మద్ పాషా తెలుసా? రైట్, అమ్మాయి కరెక్ట్గా చెప్పింది. దివ్య ప్రియాంక అనే ఒక అమ్మాయిని ఇక్కడ శంషాబాద్ దగ్గర, ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని, వీళ్ళు లారీ డ్రైవర్లు కాదు, తాగుబోతులు, పనికిమాలిన వాళ్ళు, దురలవాట్లతో ఉన్నోళ్ళు, చిన్నతనం నుండి భయం లేకుండా పెరిగారు. అయితే ఘోరం చేశారు కదా, వాళ్ళని కూడా తర్వాత జరిగింది, వాళ్ళని కూడా చంపేశారు. అయితే ఇట్లా అయిన తర్వాత వాళ్ళని ఇంక పట్టుకోలేదు. వాళ్ళు పలానా ఊరు అని పోయిన తర్వాత ఆ జోలు నవీన్ గారు వాళ్ళ అమ్మ అంటుంది, అయ్యో తప్పు చేస్తే చేసిండ మా వాడిని సప్పబాకండి అంటుంది అన్నది. టీవీలో పోయి అడిగినప్పుడు
నా కొడుకుకి ఏం తెలియదు, వాడు అమాయకుడు, వీళ్ళే వాళ్ళు జడగొట్టారు, వాడు అట్లా చేసేవాడు కాదు, వాడిని చంపబాక అంటుంది. ఏ తల్లైనా అంటే నేను అనేది ఏంటంటే, నీ కళ్ళారా కొడుకు తప్పు చేసిండు జరిగింది అని నీ కొడుకు తప్పు చేసిన అమ్మ అంటుంటే కూడా నా కొడుకు చేయలేదంటుంది. యోబు గారు ఎలా అంటాడు తెలుసా? చేయకపోయినా చేశారేమో అని మనసులో పెట్టుకోను, మనసులో చేశారేమో అనుకొని ఆయన ఏం చేసిండు తెలుసా? అరుణోదయమున లేచి అంటే ఒక్కొక్కడి నిమిత్తం దహన బలి అర్పించాడు. అంటే ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు. ఎన్ని దహన బలులు అర్పించాలి? 7. ఒక్కొక్క దహన బలికి అంటే దహన బలి అంటే మీకు అర్థం కావటని చెప్తున్నా. ఒక దున్నను కానీ ఎద్దును కానీ తీసుకొని కోసి దాని రక్తం అర్పించి ముక్కలు ముక్కలుగా చేసి బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చాలి, బూడిదయ్యే వరకు కాల్చాలి. దాన్ని ఏమంటారు? దహన బలి అంటారు. ఇట్లా ఎన్ని చేయాలి ఆయన? 7 చేయాలి. అంటే ఎన్ని గంటలకు లేస్తే 7 చేస్తాడు? పోనీ ఒక్కసారి చేసిండా? ఒకరోజే చేసిండా? నిత్యము. అంటే నేను ఎందుకు మనకెందుకంటే ఇది పిల్లల విషయంలో ఒక తల్లిగా మీరు కూడా తండ్రిగా పురుషులు ఉన్నోళ్ళు ఏం కేర్ తీసుకుంటున్నాం అంటే, ఆ రోజుల్లోనూ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక భక్తుడు పిల్లలు తప్పు చేయకపోయినా మంచోళ్ళు వాళ్ళు, యథార్థవంతులు వాళ్ళు కూడా ఏ తప్పు చేయలే, ఒకవేళ చేసుంటారేమో అనుమానంతోనే అంత కష్టపడ్డాడు. బలు అర్పించేవాడు అంట. ప్రతిరోజు 7 బలులు అర్పించేవాడు, ప్రతిరోజు చేసేవాడు. మరి ఊరికి పెట్టుకుందాం, ఒక్కొక్క దానికి ఎంత టైం పట్టిద్ది అంటారు? గంట వేసుకుందాం. అక్క చెప్పినట్టు ఒక్కొక్క బలికి గంట, అంటే 7 గంటలు. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచి మొదలైతే 7 బలులు అవుతాయి. సరే అర్ధగంటే పెట్టుకుందాం, 3:30 గంటలు. అంటే తెల్లవారుజాము 3 గంటలకు లేస్తుండనే అర్థం, 2:30 గంటలకు లేస్తుండనే కదా. సరే నేను అనేది ఏంటంటే, మనం బలి అర్పించకపోతే ఎద్దునో కోడిదూడనో మేకపోతూ అర్పించకపోతే కనీసం ప్రార్థన చేద్దాం, మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనే తల్లిగా నువ్వు ఏడ్చుకుంటా చేసే ప్రార్థనే, తండ్రిగా నువ్వు ఏడ్చుకుంటా చేసే ప్రార్థనే మన బిడ్డల భవిష్యత్తు. మన బిడ్డలు బాగుంటారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళకి ఆశీర్వాదకరమైన లైఫ్ ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు ఇచ్చిన దానివైతావు. మీరు కూడా అక్క యేసు పిల్లల కోసం, మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. సూసన్నా వెస్లీ విన్నారా? సూసన్నా వెస్లీ అంటే జాన్ వెస్లీ గారు విన్నారా? జాన్ వెస్లీ అంటే ఇది రాజమండ్రి జాన్ వెస్లీ ఆయన కాదు, లేకపోతే ఓసాన్ వాళ్ళ జాన్ వెస్లీ ఉంటాడు, ఆయన అన్న మంచి సింగర్. ఆయన తెలుసా? ఓసాన్ వాళ్ళ జాన్ వెస్లీ ఆయన సింగరు, ఆయన మంచి వర్తమానికుడు, ఆయన సింగరు. వీళ్ళిద్దరు పెట్టుకున్న పేరు ఎవరిదంటే అసలు మెయిన్ జాన్ వెస్లీ ఉన్నాడు. జాన్ వెస్లీ గారిదా? అంటే అది అట్లా ఆర్డర్లు వస్తాయేమో కానీ మనమైతే కాదు. అయితే వీళ్ళిద్దరూ ఆ మహానుభావుడి పేరు పెట్టుకున్నారు. అసలు ఒరిజినల్ జాన్ వెస్లీ ఉన్నాడు. మరి మార్క్ వెస్లీ, జాన్ వెస్లీ, మాథ్యూ వెస్లీ, ఇట్లా రకరకాలుగా 7 అన్నదమ్ముల వాళ్ళు. వాళ్ళ అమ్మ పేరు సూసన్న అనండి, సూసన్న. ఆమె మరి ఆ 7 కొడుకులు ప్రార్థన చేసేది. 7 గొప్ప దైవజనులు, ప్రపంచాన్ని గింగరాలు తిప్పారన్నమాట. ప్రపంచాన్ని షేక్ చేసిన దైవజనులు. ఆయన పేరు ఎంతమంది పెట్టుకున్నారు? ఇప్పుడు జాన్ వెస్లీ అంటే ఎంతమంది పెట్టుకున్నారు? చాలామంది పెట్టుకుంటున్నారు. ఆఖరికి రూబేన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా పెట్టుకున్నాడు కదా. నీ ఫ్రెండ్ పేరు ఏ పేరురా? ఖమ్మంలో ఉన్నాడు పేరు రాణక్కను బావాళ్ళ కొడుకు పేరు ఏం పేరు? సింధు వాళ్ళ అన్న పేరు. వాడికి జాన్ వెస్లీ అంటున్నాం, జాన్ మెస్లీ అంటారు. సరే, అయితే దైవజనుడు, గొప్ప దైవజనుడు ఎవరు? జాన్ వెస్లీ. వాళ్ళ తల్లి ప్రార్థన, నిత్యం ప్రార్థన చేసుకోండి దేవుడి బిడ్డలుగా. యోబు గారి గురించి చెప్పుకోవటం కాదు, యోబు గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంటుంది.
ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. అది కాదు గొప్ప. నేను ఆయనలాగా అంటున్నానా? ఆయన బిడ్డల కోసం, కొడుకుల కోసం ఎంత ఎన్ని గంటలకు లేస్తాడో, ఎప్పుడు వదిలిపెళ్ళి పోని వాళ్ళు ఏమైనా తప్పులు చేసి ఊళ్ళల్లో తిరిగి, రోడ్ల మీద తిరిగి, గొడవలు పెట్టుకొని, కొట్లాట్లకు పోయి, కోర్టు కేసులకు పోయి, పోలీస్ స్టేషన్లో పోయి ఇంటి మీద నిందలు తెస్తున్నారా? ఇంటి మీద నిందలు తెస్తున్నారా? లేక కొట్లాటకు పోయి రోడ్డు మీద పోయి యోబు కొడుకులు కొట్లాటకు పోయి గొడవలు పెట్టుకొని వాళ్ళ మీదకు పోయి కొట్లాటలకు పోయి ఇంటి మీదకు నిందలు తెస్తున్నారని యోబు గారు బలు అర్పించిండా? కాదు కదా. మనసులో దూషించారేమో అని. ఎక్కడ? మనసులో దూషించారేమో అని. ఒక తల్లిగా, తండ్రిగా మనం ఈ విధంగా ఉండగలిగితే మన పిల్లలు నష్టపోరు, చెడిపోరు, లోకంలో గలవరు, దయ్యాల్లాగా మారరు, ఆత్మీయులుగా ఉంటారు. సరే, ఇట్లా మనం ఉంటే ప్రభు సన్నిధిలో దేవుడు మనకు కంచె వేసే దేవుడుగా ఉంటాడు. మొదటి అధ్యాయంలోనే కదా కంచె, అదొకటి చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనం. చాలు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. 3-fold సెక్యూరిటీ, 3 అంతల కంచె. అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తానికి కూడా కంచె వేస్తాడు. ఇక్కడ దేవుడు ఎట్లాంటి వాడంటే, ఎట్లాంటి కంచె వేస్తాడంటే, ఎట్లాంటి భద్రత ఇవ్వగలడంటే, నీకు, మన కుటుంబానికి, మనకు కలిగినటువంటి వాడు కంచె వేసేటివి కదా. భద్రత, ఏ తెగులు, ఏ అనారోగ్యం, ఏ శత్రువు, ఏ ఆపద నీ గుడారం సమీపించదు, నీ దగ్గరకు రాదు. నీకు భయపడకుందువు, నువ్వు భయపడవు, నిన్ను సమీపించదు, నిన్ను అంటదు, నీ దగ్గరకు రాదు. ఎందుకు? మన రక్షకుడు ఉన్నాడు, మన విమోచకుడు ఉన్నాడు. ఆయన కంచె వేశాడు. నిన్నెవరు టచ్ చేసేది? మనల్ని టచ్ చేసేది ఎవరు? 3 ఫోల్డ్లు దాటుకుంటూ రావాలి, 3 అంచెలు దాటుకుంటూ రావాలి, 3 కంపలు దాటి రావాలి, 3 డోర్స్ దాటి రావాలి. మన కాడికి రావాలంటే, నేను టచ్ చేయాలంటే ఆడుంటాడు దేవుడు. 3 అంతల కంచె. సరే, యోబు గారి గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి మనం ఈ యోబు గారి లాగా ఎట్లా యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, దేవుడు ఎందుకు భయభక్తులుగటువంటి వారు, చెడుతనం అది మనం చూసాం కదా. చెడుతనం విషయంలో అట్లా విసర్జించాలి. దాన్ని, చెడును అంటనేకూడదు. ఎంతంటే ఆ చెడును విసర్జించడం మనం అంటే ఏదైనా మనకు అంటినప్పుడు వెంటనే అట్లా తీసి పడేసి కడిగేసుకుంటామో అట్లా తీసేసుకోవాలి, విసర్జించాలి. ఆ తర్వాత ప్రార్థన పరులుగా ఉండాలా, కుటుంబం విషయంలో జాగ్రత్త తీసుకోవాలా, పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు అరుణోదయమున 7 బలులు అర్పించాలంటే ఏ టైంకి లేసేవాడు 7 కొడుకుల కోసం నిత్యం అట్లా చేయటం అంటే, ఒక దహన బలి అర్పించడం అంటే ఎంత టైం పట్టుద్ది? ఎంతసేపు చేసేవాడు ఆయన? ఇట్లా 7 కోసం చేయాలంటే ఎంత టైం పట్టుద్ది? అప్పుడు ఆయన నిద్ర ఎప్పుడు పోతున్నాడు? ఎప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నాడు? అంటే సాక్రిఫైస్, పిల్లల కోసం మనం ఏడ్చుకుంటా బాధ్యతతో ప్రార్థన చేసేటువంటి వారుగా మనం ఉండాలా. దేవుడు ఇచ్చినా తీసుకున్నా అంటే మనం దేవుడిని ఏదో ఆరోగ్యం అవుతుంది, పెళ్ళిళ్ళు అయితే ఇల్లు కట్టిస్తాడో, ఆయన ఇల్లు కట్టడానికి ఆయన ఏమన్నా మేస్త్రా? పెళ్ళిళ్ళు చేయడానికి ఆయన మన బోగరా? పెళ్ళిళ్ళ పేరయ్యా? నీకు ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన డాక్టరా? అందుకు నమ్ముతావా? ఏక అందుకు కాదు దేవుడిని నమ్మాల్సింది. ఇచ్చిన ఇవన్నీ ఇడని నేను అనట్లేదు. ఆయన నమ్మితే మాత్రం ఎన్ని ఇస్తాడు, ఇచ్చినా ఇకపోయినా నమ్మాలి. అందుకని ఏమంటాడు, దేవుడి వల్ల మనం మేలే అనుభవించుతామా, కీడు అనుభవించుతామా? కదా, ఎందుకు అనుభవించకూడదు? ఇప్పుడు ఆయన యజమానుడు, మన భర్త ఒక దెబ్బ కొట్టాడా? అమ్మ ఒక దెబ్బ కొట్టదా? దీపిక కొట్టాలన్నా వద్దా? అవసరమైతే కొట్టాలి.
నిన్ను అమ్మ ప్రేమించటమే కాదు, నీకు కావలసినవన్నీ ఇవ్వటం, నిన్ను చూసుకోవటం, బట్టలు ఇవ్వటం, ప్రేమించటమే కాదు, అవసరమైతే కోపం వస్తే ఒక చెంపదెబ్బ కొట్టుద్ది. నువ్వు కొట్టినవని నా అమ్మ కాదు అంటవా? అనొచ్చా? కాదు. నిన్ను కొట్టినా, తిట్టినా, ప్రేమించినా, ప్రేమించకపోయినా ఆమె ఎవరు? అమ్మ. నువ్వెవరివి? ఆమె కూతురివి. అది ఎట్లనో ఆయన మనకిచ్చినా ఇవ్వకపోయినా, మనకిచ్చినా మన దగ్గర నుండి తీసుకున్నా, మన దగ్గర ఉంచినా మన దగ్గర లేకుండా చేసిన. అందుకని యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ఆయన నామమునకు ఎవ్రీ టైం, ఎనీ టైం, ఏ సిచ్యువేషన్లోనైనా దేవుణ్ణి స్తుతించేవాడే క్రైస్తవుడు. అది యోబులో ఉంది. అందుకనే తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు. అనారోగ్యం వచ్చినా కానీ మళ్ళీ తర్వాత దేవుడు డబల్ ఇచ్చాడు. తన స్నేహితుల కంటే స్నేహితుల్నే దేవుడు అన్నాడు కానీ ఆయన అనలే. మళ్ళీ అందమైన కూతుర్ని ఇచ్చాడు, అందమైన డబల్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు యోబుకి? చివరిలో రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ప్రభువును మరి సంపూర్ణంగా మనం ప్రభు మీద ఆధారపడి ఆయన ఇచ్చాడా తీసాడా అది కాదు, మనకు బాగునవా బాగలేదు అది కాదు. ఆయన మనకు అనుమతించినప్పుడు ఓకే చెప్పాలి, ఇచ్చినప్పుడు తినాలి, లేనప్పుడు చెప్పుకుంటాం. మనం ఇంట్లో యజమానుడు ఉండనాడు మంచి మటన్ తీసుకొస్తాడు, లేదు ఇలా చట్నీ తిందాం అంటాడు, తప్పిద్దా? ఆ రోజు నువ్వు మాంసం తెచ్చును, ఈరోజు చట్నీ ఏంది, చూడండి మా ఆయన ఏం చేసిండు అంటావా? అనొచ్చా? అనకూడదు. అట్లనే దేవుణ్ణి ఏదో చేస్తానని నమ్మటం కాదు, అదైద్ది ఇదైద్ది ఇది కాదు. నువ్వేం చేసినా అయ్యా నేను నీ చిత్తానికి నేను లోబడతా, నీ వాడినే, నీ దాన్నే, నువ్వు నన్ను ఏమన్నా చేసుకో. కోడి మనం కోసుకుందామని ఇంటికి తీసుకొచ్చాను, ఆడ కొన్నాం, బండి మీద తీసుకొస్తున్నా. కోడి ఏంది నన్ను బండి మీద తీసుకుపోతాను, కారులో తీసుకుపోవా అంటదా? అనొచ్చా? ఇంటికి తీసుకొచ్చిన ఒక గుంజ కట్టేసిన మంచం కోడికి, ఏంది నన్ను అట్ట కట్టేసిన, ఏసీలో పెట్టరాదు అంటదా? 4 నూకల గింజలు వేసిన, అవి ఎందుకు వేసినా, నాకు జొన్నలు వేయవచ్చుగా అంటదా? గొంతు పట్టి కోస్తున్నా, ఎందుకు నన్ను చంపుతున్నావు అంటదా? దాని అరిపేదో అది అరుతుంది. కాకపోతే అదేంది? నా ఇష్టం. నేను ఎవరిని? దాని యజమానుని. దాన్ని నేను కొనుక్కున్నా, దాన్ని బతికినిస్తానా? కారులో తెత్తనా, సైకిల్లో తెత్తనా, నడుచుకుంటూ తెత్తనా, మోసుకుంటూ తెత్తనా, గుంజ కట్టేత్తనా, ఏసీలో పెట్టేత్తనా, జొన్నలు వేత్తనా, నూకలు వేత్తనా, అసలు అయినా అది ఆ హక్కు ఎవరికి? మన విషయంలో కూడా ఈజ్ అవర్ క్రియేటర్. ఆయన మన దేవుడు. నిన్నేం చేయటానికైనా ఆయనకు హక్కు ఉంది, మనం ఆయన అడగలేము. అయితే మనుషులు మంచిగా కోరుకుందాం, తప్పులేదు. అయితే ఆయన చిత్తం ఉంటే ఇస్తాడు, ఆయన చిత్తం లేకపోతే ఈడు. ఆయనంత మాత్రంలో మనం ఆయన వదిలిపెట్టొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన వదిలిపెట్టొద్దు. యోబు వదిలిపెట్టిండా? ఆస్తి ఉన్నప్పుడు ప్రేమించిండు, ఆస్తి లేనప్పుడు ప్రేమించిండు. ఆరోగ్యం ఉంది, మంచి అందగాడు, మంచి బలశాలి, కొడితే దవడపళ్ళు ఊడే అంట, బైబిల్లో ఉంది. మూర్ఖుల దవడపళ్ళు ఊడగొట్టి తిని అన్నాడు. ఆయన లేచి నిలబడిపోతుంటే ఆడోళ్ళు మగోళ్ళు గడగడలాడి ఇంట్లోకి ఉరికేవాళ్ళంట. అట్లాంటి బలవంతుడు, జ్ఞానవంతుడు, ధైర్యవంతుడు, శక్తివంతుడు ఈరోజు బోడుగుండై చేసుకొని పొక్కులు వచ్చి, గడ్డలు వచ్చి, సీములు గారి కుక్క నాగుతుంటే చిల్లపెంకు తీసుకొని కూర్చుంటే, ఆ స్నేహితులు కూడా ఏదో అంటుంటే, ఆ భార్య వచ్చి నువ్వు జావరాదు అంటుంటే, కొడుకులు చచ్చిపోయి ఆస్తి చచ్చిపోతే, ఆ సిచ్యువేషన్లో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ఇది మన క్రైస్తవ బుద్ధి. క్రైస్తవులో మనం ఇట్లా పూర్తిగా డిపెండ్ అవ్వాలి. అందుకని యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిండు, కలవరిలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చిండు, సమాధి చేయబడ్డాడు. అలాంటి యోబు గారు లాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా అలాంటి లక్షణాలు కలిగి ప్రభు మీద ఆధారపడి ఆయన ద్వారా రెట్టింపు ఆశీర్వాదాలు మనం పొందినట్లు దేవుడు సహాయం చేయను. ప్రార్థన చేసుకుంటాం. మరి ఈ కుటుంబస్తులు మీకు కలిగినటువంటి అవసరాలు కోసం సాధ్యమైనంత సమయం ప్రార్థన చేయండి. ఇద్దరు మీరే పిల్లలు ఎవరైనా చేయండి, తర్వాత అమ్మ చేస్తుంది, నేను తర్వాత. వాయిస్ కార్డు ఉంటుంది, ఏం కాదు.
ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలయ్యా. మరొకసారి నీ అమూల్యమైన సన్నిధించినందుకు వందనాలు తండ్రి. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి యోబు గురించి చెప్పినారు ప్రభా. యోబు వలె ఉండుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. మా ఇంట్లో కుటుంబ కూడిక పెట్టుకునే ధన్యతనిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, యోబు వలె మేము కూడా తగ్గింపు తత్వం కలిగి ప్రభా మంచిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. మా అవసరాలు తీర్చినారు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇల్లు కట్టించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినారు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఏ ధన్యత లేని నన్ను ప్రభా నీ దగ్గరికి చేర్చుకున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, మా అమ్మమ్మకు బాగాలేదు ప్రభా, ముట్టి స్వస్థపరచమని ఏసునామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాత్రికాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుకునే విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో గృహంలో చేరి తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు ప్రార్థించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మా దైవ సేవకులు ప్రభు నాయన అక్క అన్న వచ్చి ప్రభు మా గృహాన్ని దర్శించి ప్రభు మమ్మల్ని ప్రార్థనలో పెట్టి తండ్రి ప్రార్థించిన విధానం బట్టి వందనాలు తండ్రి. మంచి సంఘము స్వస్థలైన దైవ సేవకులను ఇచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. నాయన ఎవరెవరు అవసరం తీర్చండి ప్రభు. ప్రతి ఒక్కరు ఎక్కడ వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి. నాయన మంచి సేవకుడు తండ్రి అన్నను జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నా బిడ్డల విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు తండ్రి. నాయన దీపిక విషయంలో కూడా మీరు సహాయం చేయండి తండ్రి. బీస్తాకోల్ని అరుణాకోల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లక్ష్మి వాళ్ళని ప్రభు, అరుణ వాళ్ళని ప్రభు, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన మర్చినా మీరు మరొక తండ్రి నన్ను పోషిస్తూ నన్ను నడిపిస్తూ విధాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా అయ్యో ప్రభు, మేలు చేసిన నా తండ్రికి నేను ఏమి ఇచ్చినా రుణస్త్రాలనే ప్రభు. ఇన్ని మేలు చేసిన నా తండ్రికి నేనేమి ఒక కొద్ది స్థుతి ప్రార్థన యేసయ్య నామంలో ప్రార్థిస్తే అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. తండ్రి పరిశుద్ధమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో వ్యక్తిగత నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మరి ఒక రాత్రికాల సమయంలో మరొకసారి మా తండ్రి మా ప్రియులు సోదరుడు ఆశీర్వాదవాన్ని బట్టి సోదరి తిరుపతమ్మను బట్టి వందనాలు ప్రభువా. తండ్రి మా ప్రాంతవాసులను మా బంధువులను ప్రభు మరి నీ రక్తం చేత కొనబడినటువంటి ఆత్మీయటువంటి సంబంధంలో సహవాసంలో ఈ విధంగా తండ్రి మరి చేర్చి ఈ విధంగా ప్రభువా మరి వారి మా ప్రియుల కుటుంబంలో ఈ విధంగా కుటుంబ ప్రార్థనను తండ్రి కలిగి ఉండేటువంటి కృప తండ్రి మరి మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్న కూడా మరి ఊర్లో ఉన్నాడు, రావాల్సింది ప్రభు సహాయం చేయండి. మరి ఊర్లో కూడా తండ్రి సొంత ఇంటిని నిర్మించుకోవడం కొరకే సహాయం చేశారు. అది కూడా పూర్తి కావడం కొరకే కృప చూపించండి. మరి పని అంతా అయింది, ఇంకా ఉన్నటువంటి కొన్ని పనుల విషయాలు కూడా ప్రభావ మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అన్న సోదరుడు ఆయన చేయగలుగుతున్న పని బట్టి వందనాలు, అతను బట్టి వందనాలు ప్రభావ. మరి తను చేస్తున్నటువంటి డ్యూటీని బట్టి వందనాలు. మరి తను చేయగలుగుతున్నటువంటి ఆ యొక్క కంపెనీలో తండ్రి తన తోటి ఆ పని వారి మధ్యలో ప్రభావ నిన్ను నమ్మినటువంటి బిడ్డగా అనేకులకు ప్రార్థన చేయగలుగుతుంది, అనేకులకు నీ గురించి చెప్పగలుగుతుంది. తనకి ఇచ్చినటువంటి భారం ప్రయాసాన్ని బట్టి వందనాలు ప్రభావ. బలపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. దీపికను బట్టి వందనాలు, చదువుతుండగా తండ్రి తను చేయగలుగుతున్నటువంటి ప్రభావ మరి ఉద్యోగాన్ని బట్టి కూడా వందనాలు. భవిష్యత్తు తిరిగిన దేవుడు సహాయం చేయండి. తగిన సమయం మందు తగిన రీతిగా మీరు ప్రభావ మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. బేబీని బట్టి వందనాలు ప్రభావ. బలపరచండి, కృప చూపించండి. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రియులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభావ. మరి సోదరి బీస్తక్కను బట్టి వందనాలు. వెంకటేశ్వర తండ్రి మరి ప్రవీణ్ కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. బలపరచండి. ఈ విధంగా ప్రభావ అక్కడు కూడా ఊర్లో ఉన్నారు, సహాయం చేయండి. అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. మరి ప్రవీణ్ తన వివాహ విషయంలో కూడా ప్రభావ మీ యొక్క సంపూర్ణ చిత్తాన్ని రుజువుపరుస్తూ తగిన సమయం మందు తగిన రీతిగా ఘనంగా మరి హెబ్రీ 13:4 ప్రకారం మరి ఘనముగా జరిపించమని ప్రార్థన చేస్తున్నాం. సోదరి అరుణాకను బట్టి వందనాలు. వెంకటేశ్వరరావును బట్టి వందనాలు తండ్రి. మరి అక్క కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అన్నను బట్టి కూడా వందనాలు. మరి అజయ్ని బట్టి వందనాలు ప్రభావ. మానుష తన భర్త కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు ప్రభావ. బలపరచండి. మా ప్రియులు వాళ్ళు చేయగలుగుతున్నటువంటి పని పాటలు కూడా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా తండ్రి మరి సోదరి నైనా మరి అరుణకను బట్టి వందనాలు తండ్రి. అన్నను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి సంతానం బట్టి కూడా వందనాలు ప్రభావ. బలపరచండి తండ్రి. మరి నాయన మా ప్రాంతమే మరి ప్రభావాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. బలపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి తండ్రి. నేను నమ్మినటువంటి బిడ్డ గతంలో మరి ప్రభావ మరి మీ మందిరానికి కూడా రాగలిగారు.
కొంతమంది ఇప్పుడు వీలు ఉండట్లేదు, వీలు చేసుకొని ఈ సన్నిధికి రాగలిగేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి గురించి మేము కూడా సంఘంలో ప్రార్థన చేయగలుగుతున్నాం. కృప బలపరచండి, కృప చూపించండి. సోదరు జ్యోతి సిస్టర్, కోటేశ్వర బ్రదర్, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కృప బలపరచండి, కృప చూపించండి. మరి వారు కూడా మందిరానికి రాగలిగేటువంటి ఏర్పాటును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి దివ్యను బట్టి వందనాలు ప్రభా. మరి సోదరు కోటేశ్వరుని బట్టి వందనాలు. వెంకటేశ్వరన్న మరి కుమారుని బట్టి కూడా వందనాలు. ఆ కుటుంబాన్ని బలపరచండి, సహాయం చేయండి. దివ్య కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, కంటిని తాకండి. అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి మందిరానికి రాగలిగేటువంటి ఏర్పాటు దయచేయండి. సహోదరిని బట్టి వందనాలు. తండ్రి నెలలక్కను బట్టి, అన్నను బట్టి, మరి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ కూతురుని బట్టి, ప్రభా బాబుని బట్టి కూడా వందనాలు. ఆ కుటుంబాన్ని కూడా బలపరచండి. మరి బహుశా ఊరు ప్రయాణంలో ఉన్నారని విన్నాం. మరి మీ కృప చూపించండి ప్రభా, బలపరచండి. మరి సోదరు జ్యోతక్క తండ్రి, మరి సునీల్ బ్రదరు, కోటి బ్రదర్, ఆ కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. బలపరచండి నాయన. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. యోబును మా ఎదురుకు తీసుకొచ్చారు, వందనాలు. యోబు లాంటి జీవితం ప్రభా, నేను కలిగినటువంటి జీవితం మేము కూడా కలిగి జీవించడం కొరకై సాయం చేయండి. మా ప్రియులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరిని బట్టి, కుటుంబాలన్నింటిని బట్టి వందనాలు. ఇంకో సహోదరి కూడా రాగలిగింది, అక్కడ కంపెనీలో పనిచేసే ఆమె సహోదరి. మరి వారి కొలీగ్స్ మీ తండ్రి బలపరచండి. ఆ సహోదరి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి వారి అక్కర్లు కూడా ఎరిగిన దేవుడు. యేసు ప్రభువును నమ్ముకొని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు ప్రియతండ్రి. ఎన్నో నష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు కూడా యేసు ప్రభువును నమ్ముకొని బాగుపడ్డారు నాయన. మరి ఆ సహోదరి కూడా తండ్రి నీ అందు విశ్వాసం ఉంచి, నీ విశ్వాసం గొప్పదన్నావు ప్రభా. మరి నీ విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చి ముట్టుకున్న స్త్రీని బాగు చేశావు ప్రభా, బలపరచండి. ఆ విధంగా ఆ సహోదరిని కూడా తాకండి. ఆ కుటుంబంలో కూడా గొప్ప కార్యం జరిపించండి. ఇంకా ఉన్నారు నేను నమ్మిన వాళ్ళు ప్రభు, బలపరచండి. ఈ విధంగా నీ సేవకురాలు నేను కలిసి పిల్లలతో కలిసి రాగలిగాం. మాకు ఇచ్చినటువంటి ధనకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, మరి మా ప్రియులు తండ్రి, మరి మా అందరి కొరకు తండ్రి, మరి కష్టపడి ప్రయాసంతో సిద్ధపరచగలిగినటువంటి తండ్రి భోజన పానాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. ఈ విధంగా తండ్రి మా ప్రియులతో మాకు ఇచ్చినటువంటి సంతోషకరమైనటువంటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కూడికను, ఈ వాక్యాన్ని, ఈ కుటుంబాన్ని, ఇక్కడ చేరి వచ్చినటువంటి వారందరినీ, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అక్కలు తీర్చి మహిమ పొందమని వేడుకొనొచ్చు. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సహకారము మనకు, ఈ కుటుంబానికి, ఇక్కడ చేరువచ్చిన కుటుంబాలకు, సంఘానికి, సహవాసానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. చెప్పాలి, చేయకండి. ఆఫ్ చేసిన